హలో గాయ్స్, దిస్ ఈజ్ హనీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఒక మంచి ఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఈ వీడియోలో మనం సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్కి యూస్ చేసే రా మెటీరియల్ అన్బాక్స్ చేసి చూద్దామండి. సో నేను సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్కి రా మెటీరియల్స్ ఎక్కడి నుండి తెప్పించుకుంటాను, ఎంత తెప్పించుకుంటాను, మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళైతే ఎంత తెప్పించుకోవాలి అని మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాలనుకుంటున్నాను. అండ్ అలాగే ఈ వీడియోలో ఎన్ని టైప్స్ కుందన్స్ ఉంటాయి, అవి అన్నీ మీరు ఎన్నెన్ని గ్రామ్స్ తీసుకుంటే మంచిది అని మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తానన్నమాట. సో ముందుగా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. ఫర్దర్గా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఫస్ట్ ఇక్కడ నేను చూపిస్తున్నది మీడియం సైజ్ బ్యాంగిల్ వ్రాపింగ్ కవర్స్ అండి. అలాగే బిగ్ సైజ్ బ్యాంగిల్ వ్రాపింగ్ కవర్స్ కూడా తీసుకున్నాను. నేను ఈ వ్రాపింగ్ కవర్స్ని 2 సైజెస్లో తీసుకున్నాను. మీడియం సైజ్ అండ్ బిగ్ సైజ్లో తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ బ్రాస్లెట్ బ్యాంగిల్స్ మేకింగ్ కోసం బ్రాస్లెట్ బేసెస్ అండి ఇవి. సో చూసారు కదా, బ్రాస్లెట్ బ్యాంగిల్స్ మంచి డిమాండ్లో ఉన్నాయి. ఇవైతే 4 తీసుకున్నానండి. నెక్స్ట్ ఇవి జుమ్కా బేసెస్ అండి, ఇయర్ రింగ్స్కి బిగ్ సైజ్లో తీసుకున్నానండి. ఇవైతే నేను 20 పెయిర్స్ అయితే తీసుకున్నాను. ఇది జర్దోసి అండి, 20 గ్రామ్స్ తీసుకున్నాను. ఇవి రబ్బర్ బ్యాండ్స్కి MDF బేసెస్ అండి, 1.5 ఇంచ్ రౌండ్ షేప్లో తీసుకున్నాను. 10 పీసెస్ తీసుకున్నాను. సో ఇవి వచ్చేసి 1 ఇంచ్ MDF బేసెస్ అండి, రౌండ్ షేప్లోనే స్మాల్ సైజులో తీసుకున్నాను అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ నేను స్టోన్ చైన్స్ చూపిస్తున్నాను. సో నేను ఇక్కడ వైట్ స్టోన్ చైన్, పర్ల్ చైన్, అలాగే బాల్ చైన్ గోల్డ్ కలర్లో తీసుకున్నాను. ఇవి 3 కలిపి నేను ఈచ్ 1 మీటర్ అంటే 3 మీటర్స్ తీసుకున్నాను. సో ఇవి మనం ఏవైనా సెంటర్ క్లిప్స్కి అలాగే ఇయర్ రింగ్స్కి సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ మేకింగ్ కోసం యూస్ చేస్తామండి. నెక్స్ట్ ఇక్కడ గ్లాస్లో వైట్ కుందన్స్ చూపిస్తున్నాను. నేను ఇందులో డైమండ్ షేప్, ఐ షేప్, అలాగే స్క్వేర్ షేప్ 4x4లో అండ్ 3mm రౌండ్ షేప్ కుందన్స్ తీసుకున్నాను. ఇవి మనకి ఎక్కువగా యూజ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి సెరామిక్ గోల్డ్ కలర్లో కుందన్స్ చూద్దామండి. వీటిలో నేను 8K ఐ షేప్ కుందన్స్, 4x4లో స్క్వేర్ షేప్ కుందన్స్, అలాగే హార్ట్ షేప్ కుందన్స్, 3mm రౌండ్ షేప్ కుందన్స్, డ్రాప్ షేప్ కుందన్స్ ఇన్ని షేప్స్లో అయితే తీసుకున్నానండి. అంటే 5 షేప్స్లో తీసుకున్నానండి. నెక్స్ట్ గ్లాస్లో గోల్డ్ కలర్ కుందన్స్ చూద్దామండి. వీటిలో డ్రాప్ షేప్ కుందన్స్, నెక్స్ట్ ట్రయాంగిల్ కుందన్స్, ఇవి క్రౌన్ షేప్ కుందన్స్ అండి. ఈ క్రౌన్ షేప్ కుందన్స్ మనకి కొంచెం ఎక్కువ ప్రైస్ పడతాయి. నెక్స్ట్ ఇవి 3mm రౌండ్ షేప్ కుందన్స్, ఇవి హాఫ్ మూన్ షేప్ కుందన్స్, అండ్ ఇవి స్టార్ షేప్ కుందన్స్ అండి. ఈ గ్లాస్ కుందన్స్లో నేను 6 కలర్స్ అయితే తీసుకున్నానండి. ఈ కుందన్స్ కూడా మనకి బాగా యూజ్ అయ్యేవే అన్నమాట. నెక్స్ట్ గ్లాస్లోనే కలర్ కుందన్స్ ట్రయాంగిల్ షేప్లో గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ 2 కలర్స్లో తీసుకున్నానండి. నెక్స్ట్ గ్లాస్లోనే కలర్ కుందన్స్ ఐ షేప్లో చూద్దాము. రెడ్, గ్రీన్, పింక్ ఈ 3 కలర్స్లో అయితే తీసుకున్నానండి. నెక్స్ట్ గ్లాస్లోనే కలర్ కుందన్స్ 4x4 స్క్వేర్ షేప్లో స్కై బ్లూ కలర్, గ్రీన్ కలర్, పింక్ కలర్ అండ్ రెడ్ కలర్ ఈ 4 కలర్స్లో తీసుకున్నానండి. నెక్స్ట్ గ్లాస్లో హాఫ్ మూన్ షేప్ కుందన్స్ చూద్దామండి. వీటిలో నేను రెడ్, పింక్ అండ్ స్కై బ్లూ ఈ 3 కలర్స్లో తీసుకున్నాను. నెక్స్ట్ గ్లాస్ కుందన్స్లో డ్రాప్ షేప్ చూద్దామండి. వీటిలో నేను గ్రీన్ కలర్, పింక్ కలర్ అండ్ రెడ్ కలర్ ఈ 3 కలర్స్లో తీసుకున్నానండి. నెక్స్ట్ ఇవి షుగర్ బీడ్స్ అంటారన్నమాట, గోల్డ్ కలర్లో తీసుకున్నాను. నెక్స్ట్ ఇవి జర్కన్ స్టోన్స్ అండి, ఇవి నేను వైట్లో తీసుకున్నాను. నెక్స్ట్ ఇవి వచ్చేసి క్లిప్ స్టోన్స్ అండి, నేను స్మాల్ సైజులో రెడ్ అండ్ గ్రీన్ తీసుకున్నాను. ఈచ్ ప్యాక్లో 100 పీసెస్ వచ్చాయి. నెక్స్ట్ ఇవి 8x8 స్క్వేర్ షేప్లో క్లిప్ స్టోన్స్ అండి, ఇవి నేను 2 తీసుకున్నాను ఇయర్ రింగ్స్ కోసం అన్నమాట. నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ నుండి అయితే ఈ మెటీరియల్ తెప్పించుకున్నానండి. సో ఇన్స్టాగ్రామ్ పేజ్ ప్రజ్ఞా యాక్సెసరీస్ అని ఉంటుంది. ఈ పేజ్ వాళ్ళు రీసెంట్గా స్టార్ట్ చేశారండి. సో నేను ఈ మెటీరియల్ మొత్తం 1800 వరకు పర్చేస్ చేశాను. నేను వీళ్ళ దగ్గర క్వాలిటీ చెక్ చేయడానికి తెప్పించానండి. సో వీళ్ళ దగ్గర ఓవరాల్గా మెటీరియల్ చాలా అంటే చాలా బాగుంది. వీళ్ళ కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అక్కడ వాళ్ళకి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళైతే బిలో 2000 లేదా 1500 ఇలా అమౌంట్ పెట్టి పర్చేస్ చేసుకుంటే మంచిదండి. కలర్ కుందన్స్ మాత్రం కొంచెం తక్కువ తీసుకోండి, సరిపోతుంది. ఎందుకంటే మనకి ఇందులో చాలా వరకు యూజ్ అవ్వవండి.
ఈ కుందన్స్లో మనకి షేప్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అలా అని మనం అన్ని షేప్స్లో కుందన్స్ని 50 గ్రామ్స్లో 100 గ్రామ్స్లో అలా తీసుకోకూడదండి. ఎందుకంటే మనకి ఇందులో చాలా వరకు యూజ్ అవ్వవు. లైక్ డిఫరెంట్ మ్యాంగో షేప్ కానీ స్టార్ షేప్ కానీ ప్రైజెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ మనకి కలర్ కుందన్స్లో ఎక్కువగా యూజ్ అయ్యేవి ఏంటంటే డ్రాప్ షేప్, ఐ షేప్, అలాగే స్క్వేర్ షేప్, రెక్టాంగిల్ షేప్, డైమండ్ షేప్, ఇవన్నీ బేసిక్ కుందన్స్ అండి. అంటే కలర్ కుందన్స్లో షేప్స్ అన్నమాట. సో ఎక్కువగా కలర్ కుందన్స్లో ఇవైతే మనకి యూజ్ అవుతూ ఉంటాయి. మీరు మెటీరియల్స్ ఇలా పర్చేస్ చేసుకోవాలి. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్ గైస్.